హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం మొబైల్స్ అనేవి, ల్యాప్టాప్స్ అనేవి, టీవీస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి మన ఐ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా కళ్ళు కూడా చాలా వరకు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. దీనికోసం మనం 5 ఎక్సర్సైజెస్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఐ పవర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. దీనికోసం నేను మీకు బెస్ట్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఖచ్చితంగా డైలీ ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి బ్లింకింగ్, అంటే ఐస్ని ముయ్యడం తెరవడం ఇలా క్లోజ్ ఓపెన్ ఇలా డైలీ 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా డైలీ చేయడం వల్ల మీ ఐస్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది. ఇక సెకండ్ టిప్ వచ్చేసరికి వెంటనే ఫస్ట్ ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేయగానే తర్వాత మనం 2 మినిట్స్ అనేది రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఐస్ అనేది చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి ఐస్ని లెఫ్ట్ వైప్ రైట్ వైప్ అలా మీరు 10 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ చేయండి. నేనైతే 11 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను డైలీ. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం అయిపోయిన వెంటనే 2 మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి రొటేట్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు ఐస్ని రొటేట్ చేయండి. ఇలా 10 టైమ్స్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ వైపు చేయండి. చేసిన తర్వాత ఇలా 10 టైమ్స్ మీ మైండ్లో మీరు కౌంట్ చేసుకోండి. నేను కూడా డైలీ ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మైండ్లో కౌంట్ చేసుకుంటూ ఉండండి. అయిపోయిన వెంటనే ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది కదా, రైట్ నుంచి మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఐస్ని రొటేట్ చేయండి. ఈ విధంగా మీరు మైండ్లో కౌంట్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ విధంగా మీరు 11 టైమ్స్ కౌంట్ చేసుకొని డైలీ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయండి. వెంటనే అయిపోగానే కళ్ళు మూసుకొని 2 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. ఈ విధంగా మీ ఐస్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఇంకా ఐ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక ఫోర్త్ టిప్ వచ్చేసరికి హ్యాండ్స్ని అటువైపు లెఫ్ట్ వైపు రైట్ వైపు 2 హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టి మీరు లెఫ్ట్ వైపు చూస్తూ ఇంకా అప్ వైపు చూస్తూ మళ్ళీ రైట్ వైపు చూడండి. మళ్ళీ లెఫ్ట్ వైపు చూస్తూ అప్ వైపు చూస్తూ రైట్ వైపు చూడండి. మళ్ళీ అప్ వైపు చూస్తూ లెఫ్ట్ వైపు చూడండి. మళ్ళీ అప్ వైపు చూస్తూ రైట్ వైపు చూడండి. ఈ విధంగా చేస్తూ ఇలా 11 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఐ పవర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మీకు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఎవరైతే మొబైల్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారో, టీవీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఐస్ అనేది చాలా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనం అలా స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల ఐస్ అనేది చాలా వరకు స్ట్రెస్ అవుతూ ఉంటాయి. ఏ ఎక్సర్సైజ్ అయినా చేసిన తర్వాత మీరు 2 మినిట్స్ అనేది రిలాక్స్ అవ్వండి. 2 మినిట్స్ కుదరకపోతే 1 మినిట్ మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరు రిలాక్స్ అవ్వండి. ఇంకా ఈ విధంగా మీరు డైలీ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక ఐస్కి చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఖచ్చితంగా మనకి ఐ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హ్యాండ్ని ఇలా స్ట్రైట్గా పెట్టి హ్యాండ్ని దగ్గరికి తెచ్చుకుంటూ గాలి తీసుకుంటూ హ్యాండ్ని దగ్గరికి తెచ్చుకోండి. మళ్ళీ గాలి వదులుతూ అంటే ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్ని ఫ్రంట్కి అనండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ని దగ్గరికి తెచ్చుకోండి. మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్ని స్ట్రైట్గా ముందుకనండి. ఇలా మీరు 11 టైమ్స్ చేయండి. ఇలా ఈ విధంగా 11 టైమ్స్ చేయడం వల్ల మీకు ఐ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది చాలా ఐ పవర్ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇలా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ డైలీ 2 టైమ్స్ చేయడం వల్ల మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇంకా ఎవరైతే స్క్రీన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారో అలాంటి పిల్లలకు కూడా మీరు ఇలా ప్రాక్టీస్ చేయించండి. ఇంకా ఎవరైతే
ఐస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నా, అలాంటి వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయకండి. ఇంకా ఆపరేషన్స్ ఏమైనా చేయించుకున్నా అలాంటి వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది అస్సలు చేయొద్దు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని అడిగి ఏదైనా సలహా తీసుకొని అప్పుడు మాత్రమే ఏదైనా మీరు చేయాలి. అలాంటి వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయొద్దు. నార్మల్గా ఎవరైనా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, 30 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్స్ అనేది ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ ఎక్సర్సైజెస్ అనేది ఈ 5 ఎక్సర్సైజెస్ నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు ఎక్సర్సైజెస్ చేస్తూ ఇంకా రిలాక్స్ అనేది అవుతూ ఉండండి. ప్రతి ఎక్సర్సైజ్ తర్వాత మీరు ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేసుకోవాలి. నాకు మా గురువుగారు ఎలా అయితే చెప్పారో, నేను నేర్చుకున్న యోగా సార్ ఎలా చెప్పారో నేను మీకు ఆ విధంగా నేను మీతో ఈ వీడియోలో అయితే చెప్పి మీకు మీరు కూడా ఇలా తెలుసుకుంటారని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ 5 ఎక్సర్సైజెస్ అనేది డైలీ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎక్సర్సైజ్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను డైలీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.